మార్చండి. జీవం గల దేవుడా, ఈ పాదములకు స్తోత్రం. ఈ దీనుని నన్ను పూర్తిగా మీ శిలో చాటుకు మార్పు చేసుకొని మీ వాక్యము ద్వారా ప్రతి ఒక్కరూ నింపబడి ఆశీర్వదింపబడి బాగుపడి క్షేమంగా వెళ్ళినట్లు కృప చూపండి. వినే మనసు ప్రతి ఒక్కరికి దయచేయండి. మీ లేఖనాలు లైవ్ ద్వారా వింటున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి, బలపరచండి, స్థిరపరచండి. ఈ అల్పుణ్ణి దీనుని పూర్తిగా మరుగు చేసుకుని మహిమ పొందమని నజరేయుడైన యేసు నామంలో అతి వినయంతో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఈరోజు నేను చెప్పే అంశం బహు జాగ్రత్తగా వినండి, గమనించండి. అందరూ చర్చికి వస్తారు, ప్రార్థన చేస్తారు, కానీ అందరి ప్రార్థన దేవుని దగ్గర పోతుందా లేదా ఒకసారి మనం గమనించుకోవాలి. పాస్టర్లైనా, సంఘస్థులైనా, విశ్వాసులైనా ఎక్కడైనా మనం మొదటి దేవునితోటి ప్రార్థనలో ఏకీభవిస్తాం, ప్రార్థన దేవునికి చేస్తాం. అయితే మన ప్రార్థన దేవుని సన్నిధికి పోతే రిజల్ట్ వస్తుంది, సమాధానం వస్తుంది. బాధలో ఉండు, రోగంలో ఉండు, మరణంలో ఉండు, సమస్యల్లో ఉండు, ఫస్ట్ ప్రార్థన చేస్తే దేవుడు మాట్లాడతాడు. ప్రార్థన ద్వారా ఎప్పుడైనా దేవుడు మీతో మాట్లాడిందా? ఈరోజు నేను చెప్పే అంశం. మీరు ప్రార్థన చేస్తారు కదా, దేవుడు ఎప్పుడైనా మీతో మాట్లాడిందా లేదా? లేకపోతే ఎలా ఈ వాక్యాన్ని బట్టి మనం దేవుని దగ్గర బాగా ప్రార్థన చేసుకుని దేవుని పిలుపు వినడానికి మనం ముందుందాం. ఇప్పుడు నేను చెప్పే అంశం ఏంటి? ప్రార్థన ద్వారా దేవుడు ఎప్పుడైనా మీతో దేవుడు మాట్లాడిందా? మీరు ప్రార్థన చేస్తారు కదా, మరి ఎప్పుడైనా దేవుడు మీతో మాట్లాడిందా లేదా? మాట్లాడలేదంటే ఇంకా మీరు సరిగ్గా ఎదగలేదు. పాస్టర్లే కావచ్చు, సంఘస్థులే కావచ్చు, విశ్వాసులే కావచ్చు, దేవుని స్వరం విన్నప్పుడు బహుబలంగా లోకంలో దేవుని స్వార్థ చెప్పగలం, చేయగలం, దేవుని పరిచర్యలో ముందుండగలం. రోగం వచ్చినా, కష్టం వచ్చినా, జీవితంలో నష్టం వచ్చినా ఎప్పుడు దిగులు పడద్దు. మన జీవితము దేవునికి సమర్పించుకొని ప్రభు స్వరాన్ని వినడానికి మనం సాగిపోయే వాళ్ళమైతే దేవుడు సదాకాలం తోడై ఉంటాడు. ఇప్పుడు నేను చెప్పే అంశం మళ్ళీ ఒకసారి గమనించండి. ప్రార్థన ద్వారా ఎప్పుడైనా దేవుడు మీతో మాట్లాడిందా? మీ ప్రార్థన దేవుని సన్నిధికి పోయిందా? మీరు ప్రార్థన పరుల యొక్క ప్రార్థన వీరుల జాబితాలో మీరున్నారా లేదా చూసుకున్నాం. ఒకటి, నేను బైబిల్ వాక్యంలో ఒకసారి మీకు తెలిసిన వాక్య భాగాలే చెప్తా. ఈరోజు నేను ఒక దాదాపు 10 మంది గురించి చెప్తా. షార్ట్గా చెప్తా, 10 నిమిషాలే చెప్తా. 10 మంది అంటే గంట సేపు అని కాదు, కానీ ఉండాలి. ప్రార్థన వీరుల గుంపులో మీరుండాలి. ఇప్పుడు ఇన్ని రోజులు మీ పేరు లేదు కావచ్చు, నా పేరు అందులో ఉండాలి. నా పేరు, నా ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలి అనే ఛాలెంజ్గా మీరు ప్రార్థన చేసుకునే వాళ్ళ ఉండాలి. ప్రార్థన వీరుల కవరిలో మీ పేరున్నదా లేదా ఒకసారి చూద్దాం. అపోస్తలుల కార్యం తీసుకోండి, 10వ అధ్యాయం 1 నుంచి 4 వరకే చూడండి. కొర్నేలు శతాధిపతి, పోలీస్ ఆఫీసర్. ఆయన ఏం పని చేసేది? పోలీస్ ఆఫీసర్, శతాధిపతి, 100 మంది మీద పెద్ద. అంత పెద్దోడు ఏం చేస్తుండు? అతనికి ఒక మంచి అలవాటు ఉన్నది, మంచి ఆఫీసర్ హోదా వచ్చింది. ఇంటి వాళ్ళందరితో కూడా ఎల్లప్పుడూ ప్రార్థన చేసే అలవాటు ఉన్నది. మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తామా? అది మనలో ఉన్న వీక్నెస్. మనం ప్రార్థన వీరుల గుంపులో మన పేరు లేకపోవడం కూడా కారణం అదే. ఆయన ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తాడు. అసలు ప్రార్థన ఎల్లప్పుడూ చేసే వాళ్ళ పేరు ఆల్రెడీ దేవుడు రాసుకుంటాడు. ప్రార్థన వీరుల కవరిలో కొర్నేలు పేరు రాయబడ్డది, బైబిల్ గ్రంథంలో కూడా ఉన్నది. ఆయన ఆఫీసరే. మళ్ళీ
తన కుటుంబాన్ని కూడా చక్కగా మెయింటైన్ చేసుకొని భక్తిగా పెంచిండు. ఇప్పుడు చాలా మంది పిల్లలు ఇల్లు చర్చిలో కోసం అంటే లేచి అటు ఇటు వెళ్తారు, స్కూల్లో కూడా అంటే కూడా అటు ఇటు పోతారు, చక్కగా చదవరు. తర్వాత ఫ్యూచర్ లో వాళ్ళు చెడిపోతారు. నేను నీకు చెప్తున్నా కదా, మొక్కాయి వంగంది ప్రాణాయి వంగదు. చిన్నప్పుడే వాళ్ళకి డివోషన్, డిసిప్లైన్, క్రమశిక్షణలు పెంచితే బిడ్డ కూర్చోంటే కూర్చోవాలి, లేదంటే వాళ్ళు అట్లా వాళ్ళకి భయము, భక్తి, విశ్వాసంలో పెంచితే మంచిగా ఉంచగలుగుతారు, పెంచగలుగుతారు. నేను మీకు ఈరోజు చెప్తున్నా కదా, నన్ను మా అమ్మ చక్కగా పెంచింది. మీరు నమ్ముతారో నమ్మరు, నేను ఒక్క సినిమా చూడలే ఈ రోజు వరకు. నిన్న నా ఎడ్యుకేషన్ అంతా హైదరాబాద్లో అయింది, నేను పల్లెటూరులో చదవలేను. ఎందుకు చెప్తున్నానంటే నన్ను పెంచిన విధానం అలా ఉన్నది. నేను ఇవాళ ఇక్కడి నుంచి మాట్లాడితే దయాలు ఎక్కడున్నా పోతాయి, అది ఆశ్చర్యం ఏం లేదు, మీ అందరికి కూడా తెలుసు. ఎందుకు చెప్తున్నానంటే మీ పిల్లలను క్రమశిక్షణలో ఇప్పుడు పెంచిందనుకో, వాళ్ళు పెద్దగైనప్పుడు మీకు ఉపయోగపడతారు, మీరు మంచిగా చూసుకోగలుగుతారు. దేవుని బిడ్డారా, ఇక్కడ కొన్నేళ్ళు తీసుకుంటే కొన్నేళ్ళు తన కుటుంబాన్ని కూడా చక్కగా పోషించినట్టు మనం చూస్తున్నాం, పెంచినట్టు పోషిస్తున్నాం. తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగి ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. నీ కుటుంబంలో ప్రార్థన ఉన్నదా? నీ పేరు ఎక్కడ రాయబడ్డది ప్రార్థన వీళ్ళ కవరిలో? ప్రార్థన లేదు ఇంటికాడ. వాడు తిరుక్కున్న గొడ్డుతో ఇష్టం ఉన్నట్టు తిరుగుతారు. నేను ఒకటి చెప్తున్నా, పిల్లలు బుద్ధిమంతులు కావాలంటే దేవుని భయం ఉండాలి. భయభక్తి కలిగి ఉన్నప్పుడు చెడు చేయరు, చెడు అనరు, ప్రవర్తనలో, నడకలు, మాటల్లో అన్నింటిలో మాదిరిగా ఉంటారు. ఈ కొన్నేళ్ళు ఆఫీసరే, శతాధిపతి, కానీ తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులని ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు. అసలు ఇంట్లో ప్రార్థన లేకపోతే ఏమైతే చెప్పనా? ఇప్పుడు ఈ లైట్ లేకపోతే రాత్రి వెళ్ళేది అంత ఎంత చీకటి ఉంటుందో, ప్రార్థన లేకపోతే ఇల్లు మొత్తం చీకటి అయితే సమస్యలు, అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, గొడవలు ఉంటాయి, తెచ్చుకుంటూ అంతగా జరుగుతుంటుంది. మెంటల్ పీస్ ఉండదు. నువ్వు ప్రార్థన చేయ క్రమంగా సెట్ అయిపోతుంది. అందుకే కొన్ని మర్మం తెలుసుకోవాలి. చక్కెర తింటే ఎంత టేస్ట్ ఉంటుంది, ఉప్పు తింటే ఎట్లుంటుంది, అనుభవిస్తే తెలుస్తుంది. ఏదైనా దేవుని లోపలికి రాక, దేవునికి ప్రార్థన చేయక మీరు మర్చిపోయింటే మీకు అనుభవం ఉండదు. మీకు ఆ దేవునితో ఉన్న సన్నిహిత సంబంధము చాలా గొప్పది. కొర్నేలు గురించి నేను మీకు చెప్తే, ఈయన శతాధిపతి, ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు. సంఘంలో మీరు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తుందా, చేస్తలేరా? కానీ నేను ఒకటి చెప్తాను, ఏదన్నా బాధ అయినప్పుడు, రోగమైనప్పుడు మరీ ఎక్కువగా చేయి అని చేస్తుంటాం. అది కాదు. ఈయనకు బాధ లేదు, శాంతి వస్తుంది, నిలవరకు పిల్లలందరూ బాగానే ఉంటారు, కుటుంబం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తుంటారు. మనం అట్లా అలవాటు అయిపోవాలి. రోజుకు మనం రోజు భోజనం చేస్తాం కదా, మరి రోజు ప్రార్థన ఎందుకు చేయలేకపోతున్నాం? అది మన వీక్నెస్ కదా, మన బలహీనత కదా. అందుకే ప్లీజ్ మనం కొన్నేళ్ళ గురించి నేర్చుకుందాం, ఎల్లప్పుడూ ప్రార్థన చేద్దాం. మనము మన కుటుంబం, పిల్లలను ప్రభు మార్గంలో నడిపిద్దాం. ఇంకా చదవక పగలించుమించు 3 గంటల వేళ దేవుని దూత చూడండి, కొన్నేళ్ళు ఏం చూసిండు? దేవదూతను చూసిండు. నువ్వు పాస్టర్వే కావచ్చు, గుళ్ళు ఎంత పెద్ద బిషప్వే కావచ్చు, దేవుని దూతను చూడలేదంటే మీరు ఎదగలేదు. మీకే అనుభవం లేనప్పుడు ఇతరులకు ఎట్లా చెప్తారు? దేవదూతలను చూసినప్పుడు చెప్పగలుగుతారు. కొర్నేలు ప్రార్థన చేసుకున్నప్పుడు దేవదూతను చూసిండు. కొర్నేలు అని పేరు పెట్టి పిలిచింది. నీ పేరు దేవునికి తెలుసు కదా. మీరు అనుకోవచ్చు నా పేరు దేవునికి తెలియదు అనుకుంటారు. నేను తల్లి గర్భంలో రూపించింది ఎవరు? ఆయన కదా. నీ పక్క చెంకలు కంది అన్నీ ఎవరు? డాక్టర్ పెట్టి తల్లి గర్భంలో. మన క్రియేషన్, మన సృష్టి చాలా అర్థం. నేను మీకు ఒకటే చెప్తున్నా, మర్చిపోకండి, దేవుని విడిచిపోకండి. ఏ క్షణంలోనైనా ప్రార్థన చేసుకునే అలవాటు నేర్చుకోండి. అది చాలా ఉన్నత స్థాయికి మీ జీవితాన్ని నడిపిస్తుంది. ఇక్కడ కొన్నేళ్ళు
ప్రార్థన చేసుకునే సమయంలో దేవదూత వచ్చి మన అనుసరిస్తుంది, కొర్నేలు నీ ప్రార్థన నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి ఆయన జ్ఞాపకార్థ గ్రంథంలో కొర్నేలు పేరు రాసుకున్నాడు. మొన్ననే నేను చెప్పినప్పుడు లాస్ట్ వీక్ ప్రార్థన వీరుల కవర్లో కూడా కొర్నేలు పేరు ఉంటుంది. అసలు పేరున్నదా? నువ్వు ఆ నెలగాని డోరు కొట్టుకుంటాను పొద్దుగల ఉండదు. నేను చెప్తున్నా కదా, యేసుప్రభువే చెప్పి నేను చెప్పడం కాదు. వీళ్ళు పెదవులతో ఆరాధిస్తారు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. ప్రార్థన అనేది లోపల నుంచి రావాలి, హృదయంలోకి రావాలి. విరిగి నలిగిన హృదయంతో దేవుని ఆరాధించాలి, ప్రార్థించాలి. అట్లయితే దేవుడు వింటాడు. కానీ కొన్నేళ్ళ దగ్గరికి దేవదూత వచ్చింది, కొన్నేళ్ళు నీ ప్రార్థన ఈ భూమి మీద నువ్వు చేసిన ధర్మ కార్యంలో దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా వచ్చినవి అని దేవుడు క్లియర్గా కొన్నేళ్ళ గారితో చెప్పినట్లు మనం వింటున్నాం. ఇప్పుడు మనం పరిశీలించుకున్నాం. నేను ప్రార్థన పనులని మనం విరవీక కాదు. నీ ప్రార్థనకు ప్రతిఫలం దేవుడు ఎప్పుడన్నా చెప్పిండా? బిడ్డ సంఘంలో చేస్తావు, మా ఇద్దరితే గట్టిగా చేస్తావు, మరి నీ ఇష్టం ఉన్నది చేస్తావు, నీ పేరున్నదా అక్కడ లేదా? లేకపోతే ప్రార్థన కవలిలో వీరుల పేర్లలో నీ పేరు లేకపోతే కష్టం. అందుకే నేను మీకు ఏం చెప్తున్నా, ప్రార్థన పనుల వల్లే ఆ కొన్నేళ్ళు ఎంత ప్రార్థన పరుడు ఆఫీసర్ కానీ ఎల్లప్పుడూ ప్రార్థన చేసిండు. నువ్వు వ్యవసాయం చేసుకుంటేవి ప్రార్థన చేయి, దేవుడు నీకు తోడుంటాడు. నీ వ్యవసాయాన్ని నీ పనిని దేవుడు అన్నింటినీ ఆశీర్వదిస్తాడు. చాలా మంది మర్చిపోతుంటారు, ప్రార్థన అంటే నెగ్లెక్ట్ గా ఉంటారు. కానీ అట్లా కాదు, ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం అని నేర్చుకోండి. ఇప్పుడు కొన్నేళ్ళు పేరు వచ్చింది, దేవుడితో స్వయంగా వచ్చి చెప్పింది. ఇంకా మీరు ఎక్కడ ఏ సంఘంలో ప్రేర్ చేసిన ఎంత పెద్ద చర్చికి పోయినా దేవుని దూతలు ఎప్పుడైనా మీతో మాట్లాడిందా లేదా అని అడుగుతున్నా. అడగలేదు. మీకు నేను చెప్పకపోతే ఇట్లా నేర్చుకుంటారు. ఈ వాక్య భాగమును నేను మీ ముందు పెడుతున్నా. కొన్నేళ్ళతో స్వయంగా మాట్లాడింది దేవదూత. కొన్నేళ్ళు నీ ప్రార్థన కూడా దేవుని సన్నిధికి వచ్చింది అన్నది. మరి మీ ప్రార్థనలు పోతానయా లేవా ఒకసారి ఆలోచించుకోండి. ఇంకొకటి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తా. పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకా సువార్త 1వ అధ్యాయం 8వ వచనం చూడండి. చూడాలి. లూకా సువార్త 1వ అధ్యాయం 8వ వచనం. జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్లి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహమంతా వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రజలంతా ఏం చేస్తారు? వెలుపల ప్రార్థన చేస్తారు. జకర్యా వేదిక మీద ఉన్నాడు. జకర్యా ఆయన ఒక యాజకుడు, సంఘాన్ని నడిపించేవాడు. సంఘాన్ని నడిపించే యాజకుడు ఇట్లా పిలిపిట్ మీద ఉన్నాడు. సంఘం అంతా ప్రార్థనలు చేస్తుండ్రు. వాళ్ళందరి పేరు కూడా దేవుని సంఘంలో రాయబడ్డవి. అయితే ప్రభుదూత ధూప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతన్ని చూసి తొందరపడి భయపడిన వాడాయను. చూడండి, ప్రార్థన చేసినప్పుడు ఎవరు వచ్చిండ్రు? ప్రభుదూత పరలోకం నుంచి వచ్చింది. జీవితంలో ఎప్పుడు దిగులు పడద్దు. డాక్టర్లు బతకరన్నా కూడా భయపడద్దు. నిన్న నితిన్ ఏమంటాడు? అంకుల్ని తీసుకోమని బతకరని మామూలుగా పిలిచి చెప్తారు డాక్టర్లు అని చెప్పిండ్రు నా గురించి. 9 మంది డాక్టర్లు అన్నారమే. కానీ నాకు మాత్రం ఏం లేదు. నేను నమ్మింది నా దేవుణ్ణి. ఆయన ఎలాగైనా నాకు ఆయుష్ ఇస్తాడని నమ్మకం నాకు ఉన్నది. ఇక్కడ కొన్నేళ్ళ దగ్గరికి స్వయంగా దేవదూత వచ్చి జకర్యా దగ్గరికి వచ్చి కుడివైపున నిలుస్తున్నది. నువ్వు బాగా సంఘంలో పాటలు పాడి హల్లెలూయా అంటావు కదా, ఎప్పుడైనా చూసినావా దూతనని అడుగుతున్నా. ఏ సంఘమైనా ఎవరైనా ఏ విశ్వాసం నేను క్రైస్తవులని విర్రవేగే ప్రతి ఒక్కరూ దేవదూతలను చూడాలి. జకర్యా చూడలేదా? చూడు ఆ కంటిన్యూషన్. ప్రభుదూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతన్ని చూసి తొందరపడి భయపడేవాడాయను. ఎప్పుడు చూడని దూత పక్కకి నిలిచిన వరకు కొద్దిగా జడ్చుకొని భయపడ్డాడు జకర్యా. అది ఎక్కడ?
దేవాలయంకు దూతలు వస్తాయి, పొలంలో ఉంటే దేవదూతలు వస్తాయి, ఇంటికాడ ఉండి వస్తాయి, సమాజంలో ఉండి వస్తాయి. దేవదూతలు ఎక్కడికైనా దేవుడు పంపిస్తాడు. నీ మార్గంలో కూడా అపాయం తగలకుండా కూడా దేవుడు కాపాడతాడు. బిలాం దగ్గర పోలేదా దేవదూత? సమాధిలోకి యేసుప్రభు చచ్చిపోయినప్పుడు కాళ్ళ కడవడు తన కాడ ఒక దేవదూత కూర్చోలేదా? ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకోవాలి. మీరు మర్చిపోకండి. నువ్వు ప్రార్థన చేస్తే నీ ఇంటికి వచ్చి ఉంటారు, ఆ ఇంటి చుట్టూ దేవదూతలు ఉంటారు. సింహాల గుహలోకి దేవదూతలు పోలేదా? సింహాలు ఏ హాని చేయకుండా దానికు వాటి సింహాల నోరు ముయ్యలేదా? జీవితంలో భయం ఎందుకు, దిగులేందుకు? యేసు ప్రభును ప్రార్థన చేయి, క్షేమంగా నడిపిస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తే నడిపిస్తాడు. ఇక్కడ చూడండి, జకరయ్య కుడివైపున దేవదూత వస్తే భయపడ్డాడు. అయితే అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిషబెతుకు నీ కుమారుని కనును. అతని దేవుడు ముందుగానే చెప్తాడు, జకరయ్య నువ్వేం భయపడద్దు, ఏం భయపడద్దు. నీకు నేను ఒక కుమారుని ఇవ్వబోతున్నా, నీ భార్య అయిన ఎలిషబెతుకు కుమారుని కంటుంది. అంటే జకరయ్య ఏమంటాడు? అతనికి యోహాన్ అని పేరు పెట్టుదువు. పేరు పుట్టక ముందే పేరు కూడా దూత చెప్పిపోతాంది, అడ్వాన్స్ చెప్తారు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక. చూడండి, తాగుబోతులుంటే మానవులు పొందుకోవాలి. ద్రాక్షారసం, మద్యం, హార్డ్ డ్రింక్ బాగా తాగుడు అనేది బంద్ చేసుకోవాలని బయట చెప్తుందా? దేవదూత చెప్పిందా? చెప్పలేదా? మీరు తాగుతూ అంటే ఆశ్చర్యం ఏం కాదు. నీ బాడీకి, నీ హెల్త్ ఖరాబ్ అవుతుంది. మద్యం తాగుతానికి క్లియర్గా మనకు బయట చెప్తుంది. తన తల్లి గర్భము పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇజ్రాయేలీలో అనేకులను ప్రభువైన వారు దేవుని వైపునకు త్రిప్పును. చూడండి, జకరయ్య నీకు ఒక కుమారుని ఇస్తున్నా, అనేకులను దేవుని వైపు తిప్పేవారుగా నేను నీకు ఇస్తున్నా, నువ్వు భయపడకంటే. జకరయ్య ఏమంటే షార్ట్గా చెప్తున్నా, అయ్యో నేను ముసలి వాడాను కదా, నా భార్య కూడా ఏజ్ అయిపోయింది కదా, ఇప్పుడు ఎందుకంటే నువ్వు నమ్మలేదు కదా. నేను చెప్తే నువ్వు మూగవాడు అయి ఉంటావు, నీ కొడుకు పుట్టేదాకా నువ్వు రాలని చెప్తాడు. దేవుని వాక్యం మనం చెప్తాం. యేసు ప్రభు రోగులను స్వస్థపరచమన్నాడు, మనమే మందుకొని ఇంకెట్లా చెప్పండి? నేను ఒకటే మీకు చెప్తాను, ఈ వాక్యం దొరికినప్పుడు నేను భుజించి తిని. ఇంకొక చోట వ్రాయబడ్డది, మనుషులు రొట్టె వలన కాదు బ్రతికేది, దేవుడిచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతారు. దేవుని వాక్యం ధ్యానించుకున్నప్పుడు, దేవుని వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు బ్రతుకుతాం. కాకపోతే నేను మీకు ఒకటి చెప్తున్నా, వైద్యులు, డాక్టర్లు వాళ్ళు దేవుని ద్వారానే పొంది చేస్తున్నారు అంతే. దేవుడు అనేకులను, లూకా వైద్యుడే బైబిల్లో కాదా, కానీ హీలింగ్ అనేది ఇంకా డిఫరెంట్ ఉంటుంది. మాటతోటే బాగా అవుతారు. ఆ శక్తిని పొందుకోవాలి. యేసు ప్రభు మత్తయి 10:8 చెప్పలేదా? అంత హీలింగ్ పవర్ పొందుకుంటే ఏ క్రైస్తవ పాస్టర్ అయినా ఎవరైనా అనేక ఆశ్చర్య కార్యములు చేయొచ్చు. కానీ ఇక్కడ జకరయ్య విషయంలో చూసుకుంటే, జకరయ్య నీ ప్రార్థన వినబడ్డది, నేను నీ కొడుకుని ఇవ్వబోతున్నా, అతనికి యోహాన్ అనే పేరు పెట్టడం జరుగుతుంది అని క్లియర్గా ఉండే దేవదూతలే స్వయంగా చెప్పింది. నేను పెద్ద పాస్టర్ని విర్రవీగొద్దు, పెద్ద సంఘంలో నేను మెంబర్ని కూడా విర్రవీగొద్దు. దేవుని దగ్గర నువ్వు వెళ్తున్నా, నీ స్థాయి ఉంటున్నదో మెజర్ వేసుకో, కొలుసుకో. నేను ఎంత తక్కువ దేవునిలో ఇంకా ఎదగాలనేది మనము ముందుకు రావాలి, ప్రార్థనలో, విశ్వాసంలో, వాక్యంలో. కానీ జకరయ్య భయపడ్డాడు, దేవుని దూతను చూసిండు. ప్రార్థన, అమ్మ జకరయ్యను పిలిచి నీ ప్రార్థన వినబడ్డది అని చెప్పాడు. మీరు ప్రార్థన చేసుకున్నప్పుడు, దేవుడా మా ప్రార్థన ఆలకించమని మీరు చేసుకున్నప్పుడు దేవుడు విన్నాడా లేదా? ఒకసారి మీరే పరిశీలించుకోవాలి. ఇప్పుడు ఎంతమంది గురించి చెప్పినా? ఇద్దరు గురించి చెప్పిన. ఇంకా ఒకటి మోషే గురించి చెప్తా. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 8 చూడండి. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 8లో దేవుడు మోషేని బహు బలంగా వాడుతున్నాడు. మోషే ప్రజల కొరకు ప్రార్థన
చేయగా యెహోవా నీవు తాపకరమైన సర్పం వంటి ప్రతిమము చేయించి స్తంభము మీద పెట్టుము. చూడండి, దేవుడు మోషేని పట్టుకున్నాడు. షార్ట్గా చెప్పేస్తాను, దేవుడు మోషే ప్రార్థన ఆలకించాడు. ఈ ప్రజలు మెడవంచని జనాంగం. మోషే, ఈ ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నావు కదా, ఫరోను అతని సైన్యాన్ని ఎర్ర సముద్రంలో ముంచేసిండు. ఇది చూడండి, మోషే ఇలా చేయి దాపినప్పుడు అన్ని ఐగుప్తు దేశంలో 10 తెగుళ్ళు వచ్చినాయి. ఇలా చేయి దాపితే వచ్చినాయి. ఇప్పుడు ఏ ఆయాలంటే చేయి దాపి అంత వస్తుందా? లేదు. ప్రార్థన ఏమిస్తారు? ఏంది ఆరాటం, సంపాదనే పడ్డది. ఆ విశ్వాసం ఇంకా అంత దిగజారిపోయిండు. సంఘాలు ఎందుకు జారిపోతున్నాయి? స్వార్థం పెరిగినప్పుడే కదా. మోషే ఇలా చేయి దాపినప్పుడు, ఏటి మీద చేయి దాపినప్పుడు మొత్తం నీళ్ళని రక్తమే అయినాయి. ఎవడు నీళ్ళు ఉంచుకొని తాగినా అంత రక్తమే. అయ్యా ఈయనని బయటికి పంపండి, ఈయన కోరికలు నెరవేర్చి పంపమన్నప్పుడు మళ్ళా ఫరో రాజు పిలిచి, మోషే నా ప్రజలు నీళ్ళగా చచ్చిపోతాను, దయచేసి ఇకపో నీ దేవుని ఆరాధించుకోపో అంటారు. అన్నప్పుడు పొమ్మనగానే ఇశ్రాయేలులంగా రండి పొమ్మన్నాడని ఇట్లా బయటికి రాదని వద్దని మళ్ళీ అంటాడు. ఇట్లా 10 తెగుళ్ళు. ఇంటికి ఒక పీమిగా అయింది. మోసే చేయి దాటితే ఇంటికి ఒక పీమిగా అయింది. ఇట్లా చేయి దాటితే అంత పవర్ ఇప్పుడు ఉన్నది. అయిపోయి పాస్టర్లకు ఏం చెప్పినా ఏం వచ్చినా మళ్ళా ఆ గ్రంథంలా ఇది చెప్తాను. నేను ఒక్కటే చెప్తున్నా, యేసు ప్రభు చెప్పిన మాటలు వాక్యానుసారంగా ఉండి దేవుని యొక్క దూతలను చూసి మన ప్రార్థన దేవుని సన్నిధికి పోతే చెప్పగలం. అల్పులను కాదు, రాజులను సైతం కదుపగలం. వింటున్నా అమ్మా, ఏం భయం లేదు. ఈ చిన్న రోగానికి, టీవీకి, క్యాన్సర్ పోతే ఒకటి కామెంట్ చేస్తాడు, ఒకటి విమర్శిస్తాడు. ఆ విమర్శలు కాదు, దేవుని మాట మీద నీ జీవితం కట్టబడినప్పుడు నీ జీవితం ధన్యమైపోతుంది, బాగా అయిపోతారు. అందుకే నేను మీకు ఏం చెప్తున్నా, ప్రార్థన చేయండి. 10 తెగుళ్లను మరి మోసే పంపినప్పుడు దేవుని ప్రార్థన చేసినప్పుడు 10 వచ్చింది. మరి ఐగుప్తు దేశం అప్పటికీ నమ్మకపోతే దేవుడు ఏం చేసింది? ఎర్ర సముద్రంలో ముంచేసింది ఫరోను అతని సైన్యాన్ని. నేను మీకు చెప్తున్నా, లోకానికి నాశనం అయ్యే రోజు రాబోతుంది. ఏ ఒక్కరి శరీరం తప్పించుకోలేడు. ఇప్పటికైనా రండి, ప్రార్థన చేయండి, ప్రభుని తెలుసుకోండి. ప్రార్థన వీరుల కవరిలో మీ పేరుండాలి. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేసిండు. నేను షార్ట్ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నా. ఇంకోటి దానియేలు గురించి కూడా మీకు 3వ అధ్యాయంలో ఉంటుంది. దానియేలు గ్రంథంలో మీకు దానియేలు గురించి షార్ట్గా చెప్తున్నా. అందరికి బైబిల్స్ తెలుసు కాబట్టి. దానియేలు రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడు? రోజుకు 3 సార్లు ప్రార్థన చేసేవాడు. రోజుకు 3 సార్లు. ఎవరైనా ఏ దేవుడికైనా ప్రార్థన చేస్తే తక్షణమే అతడు పట్టుకపోయి సింహంలో వేయబడును అని రాజు ఆజ్ఞ కూడా ఇచ్చాడు. మనమైతే కంట్రోల్ ఏమంటేనే మాకు ఈ పేరు ఎందుకు వచ్చింది అనుకుంటాం కదా. మన కార్డు తీసేస్తానంటే చర్చికి పెట్టలో కార్డు తీసేస్తారు. బీసీసీ అంటే కష్టమవుతారు అనుకుంటారు. అయితే ఏంటి, నమ్మిన వాటి తీసుకోవాలి, నమ్మిన వాటి తీసుకోవాలి. దేవుడైనా బండ కింద కప్పకు ఆహారం ఇస్తలేడా? ఆ రుచి పిల్ల కాపులకు దేవుడు ఆహారం ఇస్తలేడా? ఇంటి నిండా బియ్యం బత్తాలున్నా మనకు టెన్షన్. పిట్ట పిల్ల ఏమైనా సమకూర్చుకుంటారా? మీరు ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులు అన్నాడు దేవుడు. మీరు శ్రేష్ఠులు, నమ్మండి, ప్రార్థించండి అన్నప్పుడు నాకు ఈ రోగం ఉన్నది, ఈ బాధ ఉన్నది, ఈ డివైస్ ఎందుకంటే ప్రార్థన చేయి. ప్రార్థన చేస్తే దయ్యాలు దగ్గర వెళ్ళుకుంటా పోతాయి, రోగాలు కూడా సైతం వదిలిపోతాయి. ప్రభు వాక్యాన్ని కూడా చెప్తున్నా, ఏ తెగులుని గుడారమో సమీపించదు. ఇక్కడ దానియేలు విషయంలో నేను మీకు చెప్తున్నా, ఏ దేవుని ప్రార్థన చేద్దామని ఆజ్ఞ కూడా వచ్చేసింది. యథావిధిగా దానియేలు ఏం చేసిండు? పోయి తన పై గది కిటికీలు తెరిచి తన దేవుని స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాడు. కొంతమంది చూసి రాజా అదిగో ఆ దాన్ని ప్రార్థన చేయగా మేము చూసినాం,
నువ్వు ఆర్డర్ పాస్ చేసినావు కదా, తక్షణమే సింహం బోర్లు ఎత్తనను వేయాలని చెప్పి దాని మీద కాంప్లైంట్ ఇచ్చింది. రాజు బాధపడ్డాడు. అయినా పట్టుకపోయి దాని మీద సింహం బోర్లు వేసాడు. సింహం బోర్లు ఎత్తాం ఏమైంది తెలుసా? దేవదూతలు వచ్చి సింహాల నోరులో అసలు చూస్తేనా మీరు? దేవదూతలను చూస్తేనా? పాస్టర్లు కానీ విశ్వాసులు కానీ చూస్తే బలంగా చేయగలుగుతారు సేవ. నేను అందుకే రోషం పూర్వకు చెప్తున్నా, విమర్శలు కాదు. మీకు రోషం కావాలి, దేవుని స్వార్థ బలంగా ప్రకటింపబడాలి. మనం ఆరాధించే దేవుడు రక్షించే సమర్థుడు. అందుకే నేను ఆ దేవుని గురించి చెప్తున్నా. ఈ దానియేలు ప్రార్థన చేసే వరకు సింహం గోలోకి దేవతలు వెళ్ళి వాటి నోరు మూసింది. అవి ఏ హాని దానియేలుకు చేయలేదు. రాజుకు ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు. వేగిరం వెళ్ళేసి ఉదయం వచ్చి దానియేలు ఎలా ఉన్నావని సింహం గుహ దగ్గర రాజే వచ్చిండు. వేసేటప్పుడు బటులు లోపల కానీ రాజు రాలేదు. దేవుని బిడ్డ ప్రార్థన చేసుకున్నప్పుడు నీ ఇల్లు, నీ జీవితం, నీ కుటుంబం అంతా మారిపోతుంది. ఇక్కడ మీరు ప్రార్థన వీరులా ఉండాలి. రోగం వచ్చిందనో లేకపోతే గొడవలు అయినాయనో కుంగిపోవద్దు. మరణం వచ్చిందనో కూడా కుంగిపోవద్దు. తెలుసా, దేవుడు స్థిరంగా బలంగా వాడబడాలి. ఇక్కడ వెంటనే దానిలో అనగానే మనమైతే ఏమంటాం, అయ్యా పొద్దుగు నన్ను లోపలేసినావు, ఏందయ్యా మళ్ళీ కూర్చున్నాం అంటాం. కానీ ఆయన ఏమన్నాడు, రాజు చిరంజీవి అవ్వు కాక నా దేవుని దృష్టికి నేను ఏం తప్పు చేయలేదు రాజా, మీరు నన్ను లోపలేసింది అనగానే తక్షణమే బయటికి తీసింది. ఏ సింహం కూడా ఏ అని చేయలేదు. నువ్వు నిజంగా ప్రార్థన వీరుడవు అయితే రోగం పోతుంది. ఒకసారి మనం సెల్ఫ్ గా చూసుకున్నాం. నేను చేసే తప్పులు నాకే తెలిసి ఉంటాయి, మీకు తెలియకపోవచ్చు కదా. అవునా? ఎవరి తప్పులు వాళ్ళకు కొన్ని తెలిసి చేద్దాం, కొన్ని తెలియక చేద్దాం, అన్ఎక్స్పెక్టెడ్ గా కొన్ని అనుకోకుండా జరిగే తప్పులు కూడా ఉంటాయి. అవన్నీ సరి చేసుకోవాలి జీవితంలో. కానీ తెలిసి తప్పు చేసినప్పుడు నేను కాదు, ప్రజలు కాదు, దేవుడు కూడా క్షమించాడు. వాక్యం తెలిసి 99 నీతి మాటలు చెప్పి ఒక్క తప్పు చేసిన తప్పే కదా. అందుకే మనం ఎట్లుండాలి తెలుసా? ఉప్పులా ఉండాలి, నుప్పులా ఉండాలి. క్రైస్తవ జీవితం అంటేనే అలా ఉండాలి. దాని ఏ తప్పు చేయలేదు. సింహాలు ఎందుకు ఆయనను అటాక్ చేసి చంపేస్తాయి? ఇప్పుడు మీ జీవితంలో ప్రార్థన అనే ఒక నటనతోటి చేసినట్టు చేసి మనం మర్చిపోతే ఎట్లా? దేవునితో పోరాడాలి. యాకోబు ఎట్లా చేసిండు? నువ్వు నన్ను దీవించితేనే కానీ దేవాన్ని నువ్వు వదిలిపెట్టను అని ప్రార్థన చేశాను. ఆ ఒక స్తంభం ఆకాశంకు భూమి మీదకి దూతలు వస్తుంటే దిగుతుంటే ఒక దూతను పట్టుకున్నాడు. నన్ను దీవించిపోయిగా మళ్ళీ ఎక్కిపోతాను కదా. అయితే ఈ తొడగూటి మీద దానికి ఆయన కుంటుకుంటూ అట్నే ఉన్నాడు కానీ విడిచిపెట్టలే. అంత పట్టుదల మన దగ్గర ఉండాలి. ఇవాళ ప్రార్థన చేసిన మనం ఎట్లా మన జీవితంలో చాలా డెవలప్స్ అయిపోతుంది. ఇప్పుడు ప్రార్థన చేయాలంటే రోగం పోలేదు అనుకో, కృంగిపోతాం. రాత్రంతా చేసినట్టు అయిపోతాం. మళ్ళా ఏడు హిజ్కియా గురించి. హిజ్కియా ప్రార్థన పరుడే. హిజ్కియా కన్నీళ్లు దాచుకుంటూ ప్రార్థన చేశాడు. దేవా, యెషయా పోయి హిజ్కియా నువ్వు చచ్చిపోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో, అయిపోయింది, నీ లోకాన్ని విడిచిపోతున్నావు అన్నప్పుడు హిజ్కియా లేవలేని స్థితిలో బెడ్ మీద వండి గొర్రి, దేవా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవాలి కన్నీళ్లు దాచుకుంటూ దేవునికి ప్రార్థన చేశాడు. అసలు కన్నీళ్ళ ప్రార్థన వస్తుందా మనకు? అసలు ప్రార్థన ఎంతవరకు వస్తుంది? ప్రార్థనలో ఎంతవరకే దిగినాం? విశ్వాసంలో ఎంతవరకే దిగినాం? నేను మీకు చెప్తున్నా, రోగం వచ్చినా, కష్టం వచ్చినా, ఏదొచ్చినా ముందు కన్నీళ్ళు విడు. ఆ కన్నీళ్ళు ఎప్పుడు విడవాలంటే వాక్యంలో నేను మీకు ఒకటి జ్ఞాపకం చేస్తా. రేయి మొదటి జామున దేవుని దగ్గర ఎడితే ఇమీడియట్లీ ఆన్సర్ వస్తుంది. నేను తెలుసుకున్నా కాబట్టి చెప్తున్నా. రేయి మొదటి జాము అంటే తొలి కొడుకు వస్తుంది చూడు, అప్పుడు లేచి నీ అవసరతో
నీ రోగమో నీ బాధో, అప్పుడు పీస్ఫుల్గా ఉంటుంది వాతావరణం. దేవునితో మంచిగా మాట్లాడి రేయి మొదటిగా ఉన్న మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను అన్నాడు దేవుడు. చూడండి, ఇక్కడ దానియాలకి ఏ హామీ చేయలేదు. ప్రార్థన చేసుకుంటే సింహ నీకు రోగం ఏం చేస్తుంది, నేను హో అంటే వదిలిపోతుంది, తొలగిపో అంటే పోతుంది. కానీ నా వాక్యం వింటున్న మీరు బలపడాలి, ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ఈరోజు క్రీస్తుతో సాహసం చేయడం నేర్చుకోవాలి. ఈ జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా నువ్వు ఉన్నవ దేవుడా అనుకుంటా పోవాలి. ఏ బంధువులు నీకు అక్కరకు రాదు, ఏ ఫ్రెండ్స్ కూడా ఒక టైంకి అక్కరకు రాదు, నీతో గుడ్డులు కూడా నీకు అక్కరకు రాదు. నిన్ను చూస్తారు, వెళ్ళిపోతారు నీ తోబుట్టినోళ్ళు కూడా. కానీ దేవుడు మాత్రం అట్లా కన్నా తల్లి మర్చినా తండ్రి మర్చినా నేను మిమ్మల్ని ఎప్పుడు మరువను ఎడబాయను అన్న వాక్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నా ప్రియ దేవుని బిడ్డారా, ఈ దేవుని వాక్యము మీరు ఇప్పుడు వింటున్నారు. మీ బాధలు, మీ కష్టాల్లో, ప్రార్థనలు ప్రభు దగ్గర ఏడవండి, గొప్ప సహాయం పొందుతారు. ఇప్పుడు ఎంతమంది గురించి చెప్పినా, కొందరి గురించి చెప్పినా, జక్రయ్య గురించి చెప్పినా, మోసే గురించి చెప్పినా, ఇంకా దానియాల గురించి చెప్పిన, ఇంకోటి చెప్పిన వద్ద చెప్పండి చెప్తా. పౌలు శీలల గురించి చెప్తా. పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళి అపోస్తలుల కార్యాలు తీసుకోండి, 16వ అధ్యాయం 19 నుంచి చూడండి. మీరు వింటే మీకు విశ్వాసం వస్తుంది. అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం 19 నుంచి. ఆమె యజమానులు తన లాభసాధనం పోయినని చూచి పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయింది. చూడండి, ఆ ఎలాగకు వచ్చింది శ్రమ. ఉన్న కాడికి చెప్తే కష్టం. ఇప్పుడు నేను చెప్తే కొంతమంది పనులు ఊరికే కోపం అవుతుంది. ఈయన పెద్ద నీతి మంత్రులా చెప్తాను అంటే ఉంటారు. ఈ పౌలు శీలలు ఏం చేసేదంటే, ఒక చిన్న పిల్ల దయ్యం పడితే ఆమె సోద చెప్తాంది. ఇప్పుడు నిన్ను చూడగానే యాదగిరి నువ్వు ఇట్లాంటివి నీకు ఇట్లా జరుగుతుందని ఇంకా సోద చెప్తుంది. చేతులు చూపించే కాలం లేదు ఒకప్పుడు, గదే సోద చెప్పుడు. అయితే ఆ చిన్న పిల్లకు పట్టిన దయ్యాన్ని పౌలు శీలలు ఏం చేసిందంటే వదలగొట్టిళ్ళు. వదలగొట్టి ఏం జరిగింది, కంటిన్యూషన్ చేయి. అంతటా న్యాయాధిపతుల యొద్దకు వారిని తీసుకొని వచ్చి, ఈ మనుషులు యోధులై ఉండి రోమీణమైన మనము అంగీకరిష్టకైనను చేయుటకైనను కూడదని ఆచారంలో ప్రచురించచ్చు. చూడండి, పౌలు శీలను పట్టుకున్నారు. అరే మనము వీళ్ళు మనకొచ్చి వీళ్ళు రోమీలు, వీళ్ళు వచ్చి మాకు బోధిస్తారు అని చెప్పి అక్కడ వాళ్ళే భేదాభిప్రాయం చేస్తారు. వీళ్ళది ఏ క్యాస్ట్ వాళ్ళు ఆ క్యాస్ట్ అన్నట్టు మీకు అర్థమయ్యేటట్టు ఇట్లా చెప్తూ వాళ్ళని ఎక్కడి దాకా గుంజుకపోయిండు, న్యాయాధిపతి జడ్జిగా కోర్టు దాకా గుంజుకపోయిండు. వీళ్ళు మాకు దేవుని గురించి చెప్తాను, మమ్మల్ని కన్వర్ట్ చేస్తాను. ఇప్పుడు లోకంలో ఎన్ని ఛానల్స్ ఇట్లా మనం అంటలేవు. ఆయన ఏం కాదు, నువ్వు విశ్వాసం అయితే రాజులను రాజ్యాలను జయించి శక్తి దేవుడు ఇస్తాడు. ఇక్కడ కులము మతము భేదం కాదు. జీసస్ ఫర్ ఆల్, యేసు ప్రభు అందరికి దేవుడు. ప్రయాసపడి భారం ఇచ్చిన సమస్తమైన వాళ్ళ నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తా. నువ్వు ఏ సేతుడు సాహసం చేయి, దేవుని గుడికి రా, దేవుడు నీ బ్రతకాలమంతా కృపాక్షణంలో ఇస్తాడు. కానీ ఇక్కడ పౌలు శీలలు ఆ చిన్నదానికి బట్టి నా దయ్యాన్ని ఎదగొడితే ఈ పౌలు శీలను అక్కడి ప్రజలు ఏం చేసిండ్రు, న్యాయాధిపతుల దగ్గరికి, జడ్జెస్ దగ్గరికి గుంజుకొని లాక్కొని వెళ్ళిపోయిండ్రు. చదవమ్మా. ఇంకా వీళ్ళ మీద ఏం చెప్తారు, మన పట్టణాన్ని అంతా గలిబిలి చేస్తాను, వీళ్ళ దేవుడు గొప్పట మా దేవుడు కాదని అంత గలిబిలి చేస్తాను. అంటే వీళ్ళని న్యాయాధిపతుల దగ్గర గుంజుకుపోయిన పౌలు శీలను. జీవితంలో సేవలో కొన్ని నిందలు అవమానాలు వస్తాయి. కానీ వాక్యాన్ని చూస్తూ అప్పటి దైవజనులకు ఎలాంటి శ్రమలు వచ్చినా కనిపెడుతూ సాగిపోతూ ఉండాలి. అప్పుడు జనసమూహం వారి మీదకి దొమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించింది. చూడండి, న్యాయాధిపతులు జడ్జెస్ ఏం చేసిండు, వాళ్ళ బట్టలు పేసి బెత్తాలతో కొట్టి కట్టెలతో కొట్టాలి అని చెప్పి ఆజ్ఞాపించింది. అదే జడ్జిమెంట్. అప్పుడు
వీళ్ళు చేసిన తప్పేం లేదు. ఆ చిన్నదానికి ఉన్న దయాన్ని పుట్టింది. మెజార్టీ దర్శనం మందబలం చూసుకున్నట్టు కుక్క మొరిగిందట. 10 ఆడు మాట పాడి దత చెల్లు, ఒక్కడాడు మాట ఎందుకు చెల్లు. 10 మంది అది తప్పంటే తప్పు అవుతుంది. 10 మంది ఒక పక్షంగా ఉన్నాక నేను ఒకరినొకరు చెప్తే తప్పు ఎట్లుంటది. అట్లా ఆ జనసమూహం మొత్తం వాళ్ళ మీద దుమ్మిగా వచ్చి ఏకదం అటాకింగ్ వచ్చినప్పుడు జడ్జి గారు అక్కడ ఉన్న జడ్జెస్ ఏం చేసేదంటే వీళ్ళని బట్టలిపి బెత్తాలతో కొట్టుమని ఆజ్ఞాపించారు. దైవజనులు బెత్తాల పాలు దెబ్బలు తినే పరిస్థితికి వచ్చేసింది. అయితే ఏం జరిగింది కాంబినేషన్ మామూలుగా కాదు, చాలా దెబ్బలు తిన్నారు. చదువు వాళ్ళ భక్తి ఎక్కడికి పోయింది, ఇప్పుడు సెంట్రల్ జైలు పోయింది. సెరసాలకు పోవాలి. ఇలా ఏసీ కార్లలో మోటార్ తిరుగుడు అది మాస్టర్లేదు. యథార్థంగా సేవ చేస్తే కష్టాలు వస్తాయి, నిలదొక్కుకోవాలి. వాళ్ళని సెరసాల పాలు చేసింది. అయితే ఇక్కడ జరిగింది మీరు బాగా గమనించాలి. ప్రతి ఒక్క విశ్వాసం కూడా ఈ అయ్యగారులను పౌరు శీలను కొట్టి సెరసాల్లో వేసిండు. అక్కడ సెక్యూరిటీ గార్డుకు భద్రంగా వాళ్ళని బయటకు రానిదని కావాలి వాళ్ళని పెట్టిండు గేట్ కాడ. అయితే ఇంకా అయ్యగాళ్ళకి ఏం పడ్డాయి, కాళ్ళకు వేడీలు కూడా పడ్డాయి. చూడండి ఎంత ఒక దైవ సేవ కొన్ని పరిస్థితి చూడండి. దైవ సేవల పరిస్థితి యథార్థంగా సేవ చేస్తే కష్టమే ఉంటుంది. మరి నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందిస్తారు, హింసిస్తారు, మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు ఇలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించి పరలోకమందు మీ ఫలం అధికమైంది. నువ్వెంత నిద్రపోయినా దేవుని నా మీద నమ్మకున్న 70 ఏళ్ల యాత్రే. ఆ 70 ఏళ్ళ కళ్ళు కనబడి పండు చూసిపోతాయి, కాలు నడవరాదు, పరిస్థితి ఘోరంగా అవుతాన్ని అనేక మార్లు చెప్తున్నా నేను. దీపం ఉన్నప్పుడు నిన్ను దిద్దుకోవాలి. నువ్వు మంచుకున్నప్పుడే నీ ఇంట్లో ప్రార్థన చేసుకో. ప్రార్థన వీరుల గుంపులో ఉండు. అయితే అక్కడ ఈ దైవజనులను నేను మీకు పోల్చి చెప్తున్నా. ఈ పౌలు శీలలు విస్తారమైన దెబ్బలు తిన్నారు. బట్టలు లాగేసిండు, కాళ్ళకు బొండాలు, చైన్స్ పెట్టేసిండు. ఎందుకు పెట్టిందంటే ఉరకకుండా, దాంట్లోకి తప్పించుకొని పోకుండా కూడా పెట్టిండు. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలాయు దేవునికి ప్రార్థించచ్చు. చాలా ఇక్కడ నేను మీకు చెప్పే అంశం ఇది. ప్రార్థన చేస్తున్నారా? ఈ దైవజనులను తీసుకో. వీళ్ళు ఎప్పుడు చేద్దాం? నేను ఇంతకుముందు నేను చెప్పిన రేయి మొదటిదామున మొరపెట్టండి దేవుని కన్నా. రోగం గురించి మొరపెట్టు, నీ బాధ గురించి మొరపెట్టు, నీ పిల్లల గురించి మొరపెట్టు. దేవునికి ప్రార్థన చేయి. పిల్లలు కావాలంటే ఇచ్చినాక పిల్లల కొరకు చేయరా మీరు ప్రార్థన? చేయకపోతే వాళ్ళు చెడిపోతారు, నాకు తెలుసు కదా. దేవుని బిడ్డారా, మీ పిల్లల కొరకు ప్రార్థన చేసుకోవాలి. వీళ్ళైతే అర్ధరాత్రి వేళ, మధ్యరాత్రి వేళ మనం గాఢ నిద్రలో ఉంటాం. కానీ వాళ్ళు ఏం చేసిందో చూడు, వాళ్ళు ఆ మధ్యరాత్రి పాటలు పాడతాను, ప్రార్థన చేస్తుండ్రు. ఖైదీలు నిలుచున్నారు, ప్రార్థన చేస్తున్నారు కదా. మరి మనం చేస్తారా మా ప్రార్థన? నేను ఒక అయ్యగారి దగ్గర తీసుకుపోతాను. ఇలా యోనా ఎత్తి సముద్రంలో వేసే ముందు, అరే యోనాను బట్టి సముద్రంలో పెద్ద తుఫాన్ దేవుడు పుట్టిస్తే యోనాకేమో నిద్ర వస్తుంది. కడుపు నిండా తిన్న వాళ్ళకు నిద్ర రాదా? సంఘం కొరకు ప్రార్థన చేయాలి. మోసే చూడు, ఇశ్రాయేలు అందరి కొరకు ప్రార్థన చేసిండు. వీడికి మీరు ఎంతో ఆశతో వస్తాను, ప్రార్థన చేయాలా వద్దా? బాగుపడి మీరు పోవాలా వద్దా? నేను ఒక్కడే చెప్తున్నా దేవుని పిల్లారా, ప్రార్థన ఎక్కువ చేయడం నేర్చుకోవాలి. దేవుడు ఖచ్చితంగా ప్రార్థన వీరుల కవలిలో పేరు ఉంచుతాడు. ఇక్కడ మధ్యరాత్రి పౌలు శీలలు దేవునికి ప్రార్థన చేస్తుండ్రు. కాళ్ళకు వీళ్ళ స్థితి చూపెడతా, కాళ్ళకు బొండలేసిండ్రు. సాయంత్రం విపరీతమైన దెబ్బలు కొట్టిండ్రు, బట్టలు లాగేసిండ్రు, చాలా దెబ్బలు కొట్టిండ్రు. ఆ గేట్ వేసిండ్రు బయటకు పోకుండా. అయితే ఏం జరిగింది, వీళ్ళు మధ్యరాత్రి లేచి పాటలు ప్రార్థన పాడుతుంటే ఏం జరిగింది? అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగేను.
చెరసాల పునాదులు నేను ఆగండి. ఇక్కడ నువ్వు ప్రార్థన చేస్తావు కదా, బాగా అడిగి అనుకుంటా పునాదులు కూడా అడుగుతానయా? ఏం జరుగుతుంది? రోగమే పోతలేదు, ఇంకా నువ్వు ఎదగలేదు. అల్లలు కానీ ఏ దైవజనుడు బైబిల్లో ఇప్పుడు నేను ప్రార్థన చేసిన ప్రార్థన వీరులలో అని అన్నారా? చూడండి, హల్లెలూయా అంటే ప్రభువును స్తుతించండి, అంతేకాని అవసరం లేని దాని కాడ యోనా వెళ్ళి ఓడ దివ భావన మండుతున్నాడు హల్లెలూయా అంటే వీళ్ళు కూడా అట్నే అంటారు. నడిపించే విధానంలో తప్పున్నది. ఈ ప్రజలు పెరుగులో కన్నులారా చూచి చెవులారా విని హృదయం మార్చుకోలేని స్థితిలో ఉన్నారు అని యేసు ప్రభువే చెప్పిండు. వీళ్ళు పైకి మాత్రమే పెరుగులతో నన్ను గణపరుస్తుంది కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది అంటాడు. ఇప్పుడు నేను చెప్తే ఎప్పుడు భాష బోధ ఇదొక రకంగా ఉంటుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు దెబ్బలు తిని కూడా వాళ్ళు ప్రార్థన చేస్తే మహాభూకంపం కలిగింది. కనీసం నీ కుటుంబంలో నీ రోగం పోదు, నీ బాధ పోదు. నువ్వు ప్రార్థన చేస్తే పునాది ఆదరై ఏది ప్రార్థన జీవితం? అమ్మా నీకు గుర్తు, ఈ చర్చి కట్టినప్పుడు మనం ప్రార్థన చేస్తే ఆ రోజు వాన పడాలంటే పడ్డది, చెర్లన్నీ నిండినాయి. అవునా? ఆ విశ్వాసం ఏది? గుడి కొరకు ప్రార్థన చేస్తే ఎవరు మనం పైసలు అడగలే. అద్భుతంలో పాలస్తీనాను నడిపించింది దేవుడు, అంతేనా? మీరందరూ కలిసి ప్రార్థన చేయలేదా? దేవుని పని అంతా జరిగిపోతుంది. నేను మీరు ప్రార్థనలో దిగజారిపోద్దు. రోగం కానీ ఏ కష్టాలు కానీ దెబ్బలు కొట్టని, అవమానించని, మనలో ద్వేషించని, దూషించని, కొన్ని అనుభవించాలి. పౌలు శీలలు అంత అవమానం ఉంది. మధ్యరాత్రి దేవునికి పాటలు పాడుకుంటూ మధ్యరాత్రిలో దేవునికి ప్రార్థన చేస్తుంటే చెరసాల పునాదులే ఆగినాయి. ఆ ప్రార్థన వెయిట్, ఆ ప్రార్థన యొక్క బలం ఎంత బలంగా చూడు. నువ్వు ఒక్క విశ్వాసం అయితే అనేకులు కదిలింపబడాలి. నువ్వు మంచి పాస్టర్ అయితే సంఘం స్ట్రాంగ్ ఉండాలి. ప్రార్థనలో, వాక్యంలో, విశ్వాసంలో బిడ్డలను ముందుకు నడిపించాలి. కానీ మనమే తప్పటి అడుగులు వేసి సంఘాన్ని గొర్రెలను మేతలను కట్టి కొట్టుకోకపోతే ఏం మెత్తాయి? మురికి నీళ్ళు దాపించుకోతే ఏం తాగుతాయి అవి? ఇదంతా కాపరి బాధ్యత. ప్రార్థన వీరులమని చెప్పుకునే వాళ్ళకు ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. కంటిన్యూషన్ చేయి. చూడండి, వాళ్ళు ప్రార్థన చేస్తే ఏమైనాయి? తలుపులు అన్ని తెలుసుకున్నాయి. అక్కడ ఎవరున్నారు? సెక్యూరిటీ గార్డు ఉన్నాడు. భద్రంగా ఉంటారా బాబు ఇక్కడ అని చెప్పాడు కొద్దుకి. వీళ్ళు ప్రార్థన చేస్తే వాటికి అవే తెలుసుకున్నాయి. నువ్వు ప్రార్థన చేస్తే రోగం పోదు. ఇప్పుడు ఏదో అప్పుడు జరిగినాయి కానీ ఇప్పుడు ఎక్కడ జరుగుతాయి? ఇది ఒక సూచక్రియ, నీవెక్కడి? నీకు ఆ పవర్ లేదు, నువ్వు చెప్పవు. తప్పటడుగులు నీకు ఈ శక్తి పొందుకొని చెప్పు. దేవుడు మత్తాయి 15లో ఖచ్చితంగా చెప్పిండు, రోగులను స్వస్థపరచమని చెప్పిండా లేదా? చనిపోయిన వారిని లేపమని రాలేదా? ఏది క్రైస్తవత్వం? కృష్ణరోగులను శుద్ధులుగా చేయండి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఇవన్నీ చెప్పిన దేవుని వాక్యాన్ని ఎక్కడ పెడదు? అలాగే కాడికి తీసుకుపోతారు. నేను మీకు ఒకటే చెప్తున్నా, ప్రార్థన చేసినప్పుడు భూకంపం వచ్చింది, శరతాల తలుపులు వాడెక్కడ తెచ్చుకున్నాయి. తొలిపో, నీ లోపల రోగం అంటే తొలిపోవాలి. అదే కదా మనం పొందుకునేది ప్రభులో. ఆ శక్తి మనం పొందుకున్నప్పుడు దేవుడు మిమ్మల్ని నన్ను దీవిస్తాడు. మన పేరు ఆయన గ్రంథంలో రాయబడి ఉంటుంది. అయిపోయిందమ్మా. ఇంకా అందరి బంధకాలు పొదుగుకి గొలుసులు కట్టేసిందిగా. ప్రార్థన చేస్తే ఏమైనాయి? బంధకాలన్నీ ఊసిపోయినాయి. మన రోగాలు అయిపోతే బంధకాలు పోతాయి. ఇక ఇంకెదగలే. ఊరికొక చర్చి, వాడికొక చర్చి, ఒక్కొక్క మినిస్ట్రీ, ఒక్కొక్క పేరు పెట్టుకొని ఎన్నో రకాలుగా చేస్తుంది. కానీ క్రియలు లేని విశ్వాసం మృతం. నువ్వు ఎంత చేసినా వేస్ట్. నువ్వు ఏ వాక్యం నీకు నువ్వు నాకు నేను టేస్ట్ ఉన్నదని చెప్పుకున్నా వేస్ట్. నీ లోపల క్రియలు లేవు. పొందుకో, ప్రార్థన చేయి. ప్రార్థన చేయాలి అంటే పౌరుషీలు చేయలేదా? వాళ్ళు చేసినప్పుడు బంధకాలు లేకపోలేదా? కప్పూసుకోలేదా? శరసాల తలుపు తెలుసుకోలేదా? కనీసం
ఇప్పుడు నేను ఎవరు శరసాలలో వేయలే. ఇప్పుడు నీకు ఈ శరసాల తలుపులు ఇప్పుడు తెరవకున్నా నీ రోగమైన పోవాలా వద్దా? నీ సమస్య అయినా తీరాలా వద్దా? ఒక్కసారి నువ్వు ప్రార్థన పరుడనని అనుకుంటే ఈ కార్యమని చేయాలి. దానియేలు దగ్గరికి దూతలు వచ్చినాయి, సింహాలలో మూసినాయి. పౌలు శీలల దగ్గరికి చదవమ్మా అయిపోయిందా? చెరసాల నాయకుడు మేల్కొని చెరసాల తలుపులని తెరిచి ఉండుట చూసి ఖైదీలు పారిపోయారనుకొని కత్తి దూసి తను తాను చంపుకొని పోయాడు. చూడండి, చెరసాల నాయకుడు రాత్రంతా కాపలు రాసాడు కదా. అరే సడన్ గా భూకంపం షాపు తలుపులను తెరుచుకుంటే కత్తి తీసుకొని చంపుకొని పోయిండు. అప్పుడు పౌలు శీలుడు నువ్వే హాని చేసుకోవద్దు, మేము ఎవ్వరం పారిపోలే అని చెప్పి వాళ్ళని ఆపి దేవుని విషయాలకు చెప్పి ఆ భాగ్యం దేవుడు ఇచ్చిండు. అప్పుడు వెంటనే మీకు షాక్ చెప్తాను, వెంటనే చెరసాల నాయకుడు వచ్చి తన ఇంటి వాళ్ళందరితో కూడా బ్యాప్టిజం పొందిండు. ఏదని ప్రార్థన, ఊరు మారది, గల్లి మారది, నీ పిల్లలు మారడు, నీ ఇంట్లోనే మారడు. పాస్టర్ పిల్లలు తాగటంలో అయితే, విచారాలు అయితే, ఏలియా కుటుంబం లాగా నశించిపోతే ఎవడిచ్చాడు? ఇక నువ్వు చెప్తే నేను చెప్పేది ఒకటే, ప్రార్థన పరులాగా మనం ప్రార్థన చేయాలి. ఈ పౌలు శీలలు అర్ధరాత్రి వేళ ప్రార్థన చేసి అద్భుతాన్ని, ఇంత అద్భుతం, చెరసాల నాయకుడే మారండి. మోసే ప్రార్థన చేసి మరి అనేకులను దేవుని వైపు మరి పాలస్తీనాకు పంపించాడు. కానీ ఈయన పాలస్తీనా రాష్ట్రులే. యెహోషువ ప్రార్థన ఎట్లున్నది? ఏ సూర్యుడా అక్కడే, చంద్రుడా ఇక్కడే అంటే యెహోషువ చేసిన ప్రార్థనను బట్టి సూర్యుడు ఒక రోజంతా కదలలే. ఆయన ప్రార్థన జీవితాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. నువ్వు ఎంత చేస్తావు? ప్రార్థన చెయ్యి, నీకు సర్దుతో అవసరం లేదు. దేవునితో సన్నిహిత సంబంధం పెట్టుకో. నీకు దేని గురించి అన్న ప్రార్థన చేయి. నేను ప్రార్థన చేసిన జీవితాన్ని నేను ఈ రోజు వరకు అనేక అద్భుతాలతో నా జీవితం నింపబడ్డది. మీ జీవితం కూడా ఆశీర్వదింపబడాలి. వింటున్నా? ప్రార్థన చేయండి. కానీ మీరు ప్రార్థన చేయలేక విసిగిపోకండి. ఇంకొకటి పేతురు దగ్గరికి తీసుకుపోతాను. పేతురుకు చదువు రాదు, వద్దరా, ఆయన విద్య లేని పామరుడు. ఒక్కరోజే 3000 మందికి బ్యాప్టిజాలు ఇచ్చిండు. ఇంతమందికి 3000 మందికి ఒక్కరోజు అంతమంది తరలి వచ్చి పేతురు గారు చుట్టి బ్యాప్టిజం ఉంది. ఎందుకు? మనం ఒక 10 మందికి ఇచ్చి హైలైట్ చేసుకుంటాం, ఫోటోలు తీసుకుంటాం. నేను కాదన్నాను, తీసుకున్నా పర్వాలేదు, కానీ నువ్వు దేవుని స్వార్థను బలంగా వాడబడు. ఈ పేతురు ఒకరోజు డోర్కక్క దగ్గర ప్రార్థన చేసిండు. డోర్కక్క దగ్గర ప్రార్థన చేస్తే ఏం జరిగిందట? చనిపోయిన డోర్కక్క లేచింది. అన్న మరణం బంధించడం ప్రార్థనతో మరణాన్ని కూడా లేపొచ్చని నేను నేర్చుకున్నాను. దాన్ని బట్టి ఇంకా గట్టిగా నేర్చుకున్నా. వాక్యమును నేను నమ్ముతున్నా. వింటున్నా? వాక్యాన్ని నమ్మాలి. ఏ మదైన పడాల్సిన అవసరం లేదు. జీవము కలిగిన దేవుని వాక్యాన్ని చేతపుచ్చుకొని ప్రార్థన వేరులా మనం జీవితంలో లోకంలో సాగిపోతే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇంకా పేతురు దగ్గరకు ఒకసారి దూతముడు వచ్చింది. పేతురు కూడా శిరసాలో వేయబడ్డాడు. సంఘం అంతా పేతురు కొరకు ప్రార్థన చేస్తున్నారు. దేవునితో పోయి పేతురు సంఘం చేసిన ప్రార్థన విని దేవుడు దూతను పంపిండు. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ ఇంటికి పంపుతాడు, శిరసాలకు పంపుతాడు, శివం దగ్గర పంపుతాడు, అంతటి పంపుతాడు. ఇక్కడ మోకాళ్ళ మీద ఉండి పేతురు చేసిన ప్రార్థన డోర్కక్క దగ్గర మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తే ఆ యుద్ధే గ్రామం అంతా ప్రభుత్వం విశ్వాసం ఇచ్చినట్లు రాయబడ్డది. నువ్వే క్రియ చేయనప్పుడు నీ వాక్యం ఎవరు వింటాడు? వింటారా? వినరు. క్రియలు ఉండాలి. నువ్వెంత బాగా చెప్పినా బయట ఎన్ని వచనాలు, ఈ గ్రంథం ఆ గ్రంథం ఆది కాలం నుంచి ప్రకటన దాకా తిప్పే చెప్పిన వినరు. ఎందుకు వినరు అంటే క్రియలు లేవు కాబట్టి వినరు. మనము ఇలా చెప్పుతూ దాన్ని ప్రాక్టికల్ గా చేపిస్తే వింటారు జనాలు. యేసు ప్రభు ఆయన బోధలు, ఆయన సేవ ఎట్లున్నదంటే ఏ ఊరికి వెళ్ళినా
ఎక్కడ బోధ చేసినా గుజ్జుని కళ్ళు ఇచ్చిండు. అప్పుడు జనాలు నమ్మరా? పక్షవాయుగాల రోగిని లేపిండు, నమ్మరా జనాలు? ఇప్పుడు ఎక్కడి అద్భుతాలు ఏమని ఒకటి బోధిస్తాడు. అరే ఉన్నది నమ్మాలి, విశ్వాసం ఉంచాలి, ప్రార్థన చేయాలి. ఇంటికి పోయి చిన్నదాన్ని అని చెప్పి పట్టుకొని లేపిండు, చచ్చిపోయిన లాద దగ్గర 4 రోజుల బాడీని లేపిండు, లేపలేదా? మరి ఇంకా అవి లేపిండు, రాయబడ్డది. కానీ నేను మీకు ఒక్కటే చెప్తున్న దేవుని బిడ్డలారా, ప్రార్థన వీరుల కవరిలో మన పేరుండాలి. ప్రార్థన పరులు వీళ్ళు ఎట్లా చేసిండ్రు, వీళ్ళు ఎలా ప్రార్థన చేసి అద్భుతాలు చేసిండ్రో నేను మీకు జ్ఞాపకం చేస్తా. ఎలిషా కూడా దేవా కళ్ళు తెరవమని ప్రార్థన చేస్తే కళ్ళు తెరిచిండు. ఏలియా ప్రార్థన చేస్తే, నేను చాలా చెప్పుకుంటా పోతున్నా, ఏలియా ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు ఆకాశం ఏమని ఒక్క వర్షం చుక్క వల్ల వింటుందా? వర్షాన్ని బంధించిండు. వద్దు దేవుడా, ఈ ప్రజలు ఇంకా నేను తెలుసుకుంటలేరు. ఆకాశం పోయమని ప్రార్థన చేస్తే ఒక్క చుక్క వల్లేదు. మనము వర్షం పడకపోతే మన పంట పొలాలు అక్కడ పోతాయా? దేవుని బిడ్డలారా, నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా, వర్షమును బంధించే ప్రార్థన చేసిండు ఏలియా. మళ్ళా వర్షం కావాలంటే ఇచ్చిండ్రు. యోనా ఆయన ఎత్తి సముద్రం లేదు, ఇట్లా యోనా దైవ సేవకుడు ఎత్తి సముద్రం లేచినాక ఆ శాప కట్టులో ఉండి దేవాలయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో, నేను మళ్ళా భూమిని చూస్తానా చూడనా అన్నంత శాప మింగింది. ఆ శాప అగాధ జనంలోకి తీసుకుపోయింది యోనాని. అక్కడ శాప కడుపులో అగాధ జనముల నుండి యెహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను అని ప్రార్థన చేసిండు. అరే నువ్వు మంచిగా ఇంత దీన్ని ప్రార్థన చేయాలంటే నేను మోకాళ్ళు ఉన్నాయి. నువ్వు ప్రార్థన వీళ్ళ గుంపులు ఎట్లుంటావు? నీ పేరు ఎందుకు రాయబడలేదు? నువ్వు రేపు దేవుడిలో ఒకవేళ నేను చూసినప్పుడు అమ్మ గుడికి వచ్చి నిద్రపోతావంటే నేనంటే నువ్వు గుడికి రావు, కానీ దేవుడు అంటే ఏం చెప్తావు? యోనా చేప కడుపులో ఉండి దేవాలను జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసి, ఆ ప్రార్థన విన్న దేవుడు ఏం చేసిండు తెలుసా? 3 రోజులకు ఒడ్డు గతిపించింది చేపలు. అదే నాటి సముద్రంలో రక్కితెట్టుండు సచ్చు కదా. దేవుని ప్రణాళిక నీ పట్ల నా పట్ల ఖచ్చితంగా ఉంటుంది. అవిశ్వాసమే కాక విశ్వాసమై సాగిపోవాలని జీవితంలో కష్టాలు, శ్రమలు, మరణాలు, రోగాలు, ఆర్థిక ఇబ్బందులు వస్తే కృంగిపోవద్దు. ఎప్పుడు కూడా మొర్ర పెట్టడం నేర్చుకోవాలి, దేవునికి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. వింటున్నా? అంతేకాని ఇవాళ నేను ఈ పని బాయా ఆ పని బాయా, ఇలా గురికి పోతే ఇంత టైమా, పత్తేరకపోతే, ఇలా నీ ఆలోచన. ఇదంతా తాత్కాలికమండి, తాత్కాలికమేమో అన్నీ. నేను చెప్పేది వాస్తవం. దేవుని తెలుసుకో. నీ టైం, నువ్వు ఈ భూమి మీద ఇవాళ బతికినావంటే దేవుని కృప. రేపు నీకు కాకపోవచ్చు కదా. నల్లారా తిరిగిరండి అంటే ఇదంతా విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అయ్యా నేను సంపాదించింది కారు ఉన్నది, బంగ్లాలు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు అంటే వస్తారా? ఇక్కడ దాకా వస్తారు తెలుసా? సమాధానం దాకా వచ్చి ఏడుతారు, వాళ్ళ ఇంటికి సాయిగా తాగుతారు, ఇంత కమ్ముగా అనుకుంటారు. ఇదే జీవితం అనుకుంటారా? కాదు కాదు. ప్లీజ్ మీరు మీ పేరు పరలోకంలో ప్రార్థన వీధులలో మీ పేరు ఉండాలి. లేకపోతే మీరు అక్కడ సమాధానం చెప్పలేరు. అందుంటే నా బిడ్డ నువ్వు గుడికి వచ్చినావు, నువ్వు ప్రార్థన చేసినావు, ఈ భూమి మీద ఉన్నంతకాలం దేవుడు ఆశీర్వదిస్తాడు. నేను మీకు రియల్గా చెప్తున్నా, అమ్మ ఇక నువ్వు చనిపోయేటట్టు నువ్వు ప్రార్థన చేసుకోవాలంటే 2 రెక్కలు ఇలా పైకి పెట్టి మా అమ్మ ప్రార్థన చేసుకోవడం నేను కన్నులారా చూసిన. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ 78 ఏళ్ళే ఈ యాత్ర, తర్వాత ముగించుకోవాలి. ఇంకా నేను ఉంటా అంటే ఉంచుతారా? ఉంచాం. అందుకే దీపం ఉన్నప్పుడు దిద్దుకో. నీ బలం ఉన్నప్పుడే నీ పూర్ణ బలంతో దేవుని స్తుతించు, నీ పూర్ణ జ్ఞానంతో దేవుని స్తుతించు. నీకు చదువు వచ్చినప్పుడే బైబిల్ చదువుకో, దేవుని లేఖనాలు నీ హృదయంలో నింపుకో. ప్రార్థన వీరుల కవరిలో దయచేసి ఉంచుకో. దేవుడు చాలా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. ఇంకోటి అన్న గురించి నేను షార్ట్గా చెప్పేస్తా. అందరు మొగల గురించి చెప్పినా కానీ ఆడల గురించి చెప్పొద్దా? అన్నకు పిల్లలు లేరు,
అన్న దేవాలయానికి పోయి దేవుడు ఆనను జ్ఞాపకం చేసుకోవాలని ప్రార్థన చేసింది. నాకు ఏమన్నా అడిగింది, ఒక్క మగ పిల్లగానే ఇస్తే నీ సేవకే ఇస్తా, నాకు వద్దు దేవుడా, కానీ గుడ్రాలనే పేరు నాకు వద్దు ఈ లోకంలో అని బాగా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఒక మంచి ప్రవక్తను సమయాన్ని దేవుడు ఇచ్చింది. ఇంతలా దేవుడు నీకు ఇచ్చేది ఆలస్యమైన నీ కన్నీళ్ళని చూసి, నీ ప్రార్థన చూసి, నీ కుటుంబం నిన్ను చూసి దేవుడు ఇస్తాడు. నీకేది కావాలో, ఆరోగ్యం కావాలా, ఏడు అన్నగా లేడు, నన్ను జ్ఞాపకం చేసుకుని దేవుడా నాకు ఈ సమస్య నుంచి విడిపించి దేవుడా అని ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు మిమ్మల్ని మర్చిపోతాడా? నాకు ఒక వాక్యం బాగా గుర్తుంది, స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను మర్చిన నేను మిమ్మల్ని ఎప్పుడూ మరను అన్న మంచి మాట మీ హృదయంలో దాచుకొని మీరు ప్రార్థనలో విశ్వాసంలో ఎదగాలని నేను ఆశిస్తున్నా. దేవుడి వాక్య భాగంలో మీ వెనుకల్లో ఆశీర్వదించును కాక. ప్రార్థించుకున్నాం. జీవంగా మా తండ్రి, మా దేవానికి స్తోత్రం. అయ్యా, ప్రార్థన వీరుల కవలిలో మా పేరు రాని తండ్రి, ఈ దూతలను మేము చూసి సమస్యల్లో మేము అనేకం జయించే భాగ్యం దయచేయండి. ఇంతవరకు నీ బిడ్డలు మీ వాక్యాన్ని విన్నారు, ఆశీర్వదించండి, దీవించండి. దేవా, ఈ కొద్ది మాటలను నాయన బిడ్డలు తమ హృదయంలో ఉంచుకొని అనుదినము ప్రార్థించుకునే భాగ్యం దయచేయండి. ఈరోజు ఈ సంఘంలో రోగంతో వచ్చిన బిడ్డలను, దురాత్మలతో వచ్చిన బిడ్డలను, సమస్యలతో వచ్చిన బిడ్డలను స్వస్థపరచండి. దేవా, మీరు మాతో స్వయంగా మాట్లాడమని ప్రార్థిస్తున్నాము. కానీ ఈ లోకంలో మేము అనేకులకు నీ రక్షణ స్వార్థ అందించే భాగ్యం దయచేయమని, ప్రతి బిడ్డను బలపరచమని, కూడి వచ్చిన ఏ బిడ్డకి ఏ బాధ ఉన్నదో, ఏ సమస్యలను తీర్చమని యేసు నామములో వినంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.